హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. కొద్దిగా వీడియో జాగ్రత్తగా చివరి వరకు వినండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ట్రేడింగ్ గురించి, ట్రేడింగ్లో ఉన్న విషయాల కోసం కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రేడింగ్ గురించి మీకు కొన్ని ట్రేడింగ్లో చాలామంది 90% మంది ఒక తప్పు చేస్తున్నారండి. ఆ తప్పు వాళ్ళు చేసి అది పక్కన వాళ్ళ మీద నెట్టేయడానికి చూస్తున్నారు. ఏమండి, ఎవడో మోసం చేశాడు, నేను మోసపోయాను. ఎవరో కోర్సులు చెప్పారు, ఆ కోర్సులు నేను తీసుకున్నాను, నేను నష్టపోయాను. ఏమండి, ఇది ఎవరితో తప్పు కాదు, ఇది మీ తప్పు. ట్రేడింగ్ గురించి మీరు ఆలోచించే విధానం తప్పు. అది ఫస్ట్ కరెక్ట్ చేసుకుంటే మీరు సక్సెస్ అవ్వడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. ముందు మీరు ఆలోచించే విధానం మార్చుకోవాలి. ఇది 100% పక్క. మీరు జనాలందరూ ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే, ట్రేడింగ్ అనేది ఒక బిజినెస్, ఒక వండర్ఫుల్ బిజినెస్ని బిజినెస్లా చేయగలిగిన రోజే మనం దాంట్లో సంపాదించగలం. దాన్ని ఒక గ్యాంబ్లింగ్ లాగా, ఒక జోదం లాగా చూస్తే మీరు 100% డబ్బులు నష్టపోతారు. ఇది 100% పక్క. ట్రేడింగ్ అనేది ఒక బిజినెస్ కింద చూడాలి. ప్రతి బిజినెస్లోని లాభ నష్టాలు ఉంటాయి. అన్నిటికీ సిద్ధమయ్యే మన బిజినెస్లోకి దిగాలి. ఆ లాభ నష్టాల విషయంలో మనకు ఒక క్యాలిక్యులేషన్ ఉండాలి. అంటే మన ఒక ఇంటి మెయింటెనెన్స్ అనేది ఒక నెలకి మనం ఎలా ప్రణాళిక వేసుకుంటామో, ఇంటద్ది ఎంత, కరెంటు బిల్ ఎంత, ఇంటి మెయింటెనెన్స్ ఎంత, ఫీజులు ఎంత, ఇలాగా మనం ఒక క్యాలిక్యులేషన్ వేసుకొని ఒక మంత్ అంతా మనం ఇంటి మెయింటెనెన్స్ చేసుకుంటున్నప్పుడు, మనం స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టి ట్రేడింగ్ చేసినప్పుడు అంతే అలాగే మనం కూడా సిస్టమేటిక్గా ఫాలో అయితేనే మనం ప్రాఫిట్స్ తీయగలం. ఏమండి, బయట ఏదన్నా ఒక బిజినెస్ పెట్టాలంటే మీరు మినిమం 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. ఒక ఫ్యాన్సీ షాప్ పెట్టాలన్నా, ఒక కూరగాయల బండి పెట్టుకోవాలన్నా, లేదు ఒక ఆటో కొనుక్కొని నడుపుకోవాలన్నా, ఏమండి ఏదైనా మినిమము ఆటో కొనాలంటే 4-5 లక్షలు పెట్టాలి, మినిమం 3 లక్షలు. సెకండ్ హ్యాండ్ కొనుక్కోవాలన్నా 1,50,000 పెట్టుకోవాలి. ఒక కూరగాయల బండి పెట్టుకోవాలంటే మినిమం ఒక 50,000 పెట్టుకోవాలి. దానికి ఒక బండి కొనాలి. ఇవన్నీ పెట్టుబడి పెట్టిన తర్వాత అది వాళ్ళు కొనరా, ఆ రోజు అమ్మకం అవుతుందా లేదా అనేది కూడా మీకు తెలియదు కదా. అంటే బిజినెస్ కూడా ఆ రోజు మనం సక్సెస్ అవుతామో లేదో తెలియదు. అలాగే ప్రతి బిజినెస్లోని లాభము నష్టము ఉంటుంది. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అన్ని బిజినెస్లో దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఒక్క స్టాక్ మార్కెట్ దగ్గరికి వచ్చేసరికి దాన్ని యాక్సెప్ట్ చేయరు. స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడితే వెంటనే వాళ్ళు 20,000 తీసేయాలి, లేదా ఒక 10,000 తీసేయాలి. ఇదే ఆలోచన. ముందు మీ ఆలోచనని మార్చుకోండి. మార్చుకొని ఒక సిస్టమేటిక్గా ట్రేడింగ్ చేయండి. ట్రేడింగ్ చేసేటప్పుడు ఏదో ఒక సిస్టాన్ని నమ్ముకోండి. ఆ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఒకవేళ ఎవరన్నా చెప్పారు, ఎవరు చెప్పినా వినండి. అందులో ఎంతో కొంత, మొత్తం కాకపోయినా అందులో ఏదో మనకు ఒక పనికొచ్చే సబ్జెక్ట్ ఒకటన్నా ఉంటుంది. ఒక 10 వీడియోలు విన్నారనుకో, 10 వీడియోల్లో 10 మంది చెప్పింది విని మీకంటూ మీరు ఒక ఓన్గా ఒక సెటప్ని బిల్డ్ చేసుకోగలిగితే అప్పుడు మీకు విన్నింగ్ రేట్ అని ఉంటుంది. లేదు, ఎవరైనా ఏమన్నా చెప్తున్నప్పుడు విని దాన్ని ముందు ప్రాక్టీస్ చేయండి. ఏమండి, ప్రాక్టీస్ చేస్తే అతను చెప్పింది నిజమా కాదా, దాంట్లో మనం డబ్బులు సంపాదిస్తున్నామా లేదా అన్నది మీకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత అప్పుడు మీరు ట్రేడింగ్లోకి దిగండి. మీరు ఏదన్నా ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు దానికోసం మనం గ్రౌండ్ వర్క్ చేస్తామా లేదా?
ఏదన్నా ఒక షాప్ పెట్టాలంటే ఆ షాప్ పెట్టాలంటే ఆ సెంటర్ మంచి సెంటరా కాదా, నేను పెట్టే షాపు అక్కడ క్లిక్ అవుతుందా లేదా, ఎక్కువ మంది వచ్చి జనాలు తింటారా లేదా, ఏదైనా సరే కొనుగోలు జరుగుతాయా లేదా ఆ సెంటర్ అని మనం కొద్ది గ్రౌండ్ వర్క్ చేస్తాం కదా. ఈ గ్రౌండ్ వర్క్ అంతా చేసిన తర్వాతే మనం ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తాం. అలా ప్రతి బిజినెస్కి గ్రౌండ్ వర్క్ ఎంత ఇంపార్టెంటో మనం చేసే ట్రేడింగ్లో కూడా మన ప్రాక్టీస్ అంత ఇంపార్టెంట్. ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్ మీద కొంత ప్రాక్టీస్ అనేది అవసరం. ఆ ప్రాక్టీస్ చేసి దానికి అనుగుణంగా మనకు పర్వాలేదు అనుకున్నప్పుడు మీరు రియల్ ట్రేడ్లు చేయగలగాలి. అంతేగాని ఎవరో ఏదో కోర్స్ చెప్పారు, నేర్చుకున్నారు అది పనిచేస్తుందో లేదో ముందు మీరు ప్రాక్టీస్ చేయకుండా ఎక్కడో చోట ₹1,00,000 తెచ్చిపెట్టి మీరు తెలిసి తెలియకుండా ఎమోషనల్ తీసుకొని ట్రేడ్స్ తీసుకొని లాస్ అయిపోతే అది ఎవరి తప్పు? ఫస్ట్ ముందు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. పరిగెడితే పడిపోతాం, ఇది పక్కా. ఒకవేళ పరిగెట్టినా కంటిన్యూ పరిగెట్టలేం, ఆయాసం వచ్చి కూర్చుండిపోతాం. ఒక స్టెబిలిటీగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. నేను చెప్పే వెర్షన్ కొద్దిగా నాటుగా ఉంటుంది. అది మీకు నచ్చితేనే, నా కాన్సెప్ట్ నచ్చితేనే, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతేనే రండి. నేను ఎవరి దగ్గర డబ్బులు అడగట్లేదు కదా, ఫ్రీగా గ్రూప్లో జాయిన్ చేస్తున్నాను. జాయిన్ చేసి కనీసం నేను నా గ్రూప్ స్టార్ట్ చేసి పట్టుమని 4 రోజులు అవ్వాల. ఏమండి ఈ 4 రోజుల్లో కూడా మా గ్రూప్లో నేను స్టార్ట్ చేసిన ఎలా అయినా ఈ గ్రూప్లో జాయిన్ వాళ్ళు, రీసెంట్గా జాయిన్ వాళ్ళు, వారం రోజులు, 4 రోజులు, 5 రోజులు జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. అసలు ముందు నేను పెట్టే లెవెల్స్ ఏంటి, అవి ఎలా పనిచేస్తున్నాయి, అసలు ట్రేడింగ్ కాన్సెప్ట్ ఏంటి, ఈ ఒక్కసారే మొత్తం ఒక్క రోజులో 2 రోజులు నేర్చేసుకుని 3వ రోజు నుంచి 10,000 15,000 తీసేయాలి, అది కాన్సెప్ట్. అలాగైతే మీరు ఎప్పటికీ సక్సెస్ అవ్వలేరు. స్లో అండ్ స్టడీగా వెళ్తేనే. ఇప్పుడు నేను చెప్పిందైనా నేనేం చెప్తున్నాను, నేను కొన్ని లెవెల్స్ ఇస్తున్నాను. ఆ లెవెల్స్ బేస్ చేసుకుని ముందు మీరు ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నా. మీరు ఓకే నేను చేయగలనండి, నేను ప్రాక్టీస్ చేయగలను, నేను నేర్చుకోవడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంది అని కొద్ది పేషెన్సీ ఉండాలి. స్టాక్ మార్కెట్లో ఓపిక లేనోడు, పేషెన్సీ లేనోడు సక్సెస్ అవ్వడం అనేది జరగని పని. ఒక ట్రేడ్ కోసం పొద్దున్న 9:15 కాడి నుంచి మధ్యాహ్నం 3:30 వరకు అలాగ సిస్టమ్ ముందు అలా చూస్తా కూర్చోవాలి ఒక ట్రేడ్ కోసం. ఎప్పుడు ఆ ట్రేడ్ వస్తుందో మనకు తెలియదు. ఆ ట్రేడ్ యాక్టివేట్ అయినప్పుడు మనం పక్కాగా పట్టుకునేలాగా ఉండాలి. దానికి ఎంత పేషెన్సీ కావాలి. ఏమీ పాటించరు, ఏమీ ఫాలో అవ్వరు, కానీ డబ్బులు మటుకి వచ్చేయాలి. 10,000 పెట్టాలి, 10,000 పెడితే 10,000కి 10,000 వచ్చేయాలి. 1,00,000 పెడితే నెలకు 1,00,000 వచ్చేయాలి. లేదా ట్రేడింగ్ చేస్తే నెలకు 1,00,000 సంపాదించేయాలి. ఇది ఎంతవరకు కరెక్ట్? ఏదైనా ఒక బిజినెస్ పెట్టినప్పుడు మనం ఎంత లాభం ఆశిస్తాం, అన్ని విషయాల్లో కరెక్ట్గా ఆలోచిస్తారు. ఒక ట్రేడింగ్ దగ్గరికి వచ్చే వరకు గ్యాంబ్లింగ్ లాగా ఆలోచిస్తారు. ఇది మీరు మార్చుకోవాలి, మీ ఆలోచన తీరు మార్చుకోవాలి. నేర్చుకోవాలని కసి ఉండాలి, ప్రాక్టీస్ చేయాలి ఒకదాని మీద. సబ్జెక్టు అందరు చెప్పిన సబ్జెక్టులే వినండి, కానీ దాని మీద మీరు వర్కౌట్ చేయండి. వర్కౌట్ చేసి ఎవరు చెప్పింది వర్క్ అవుతుందో మీరు నిర్ణయించుకునే శక్తి మీకు రావాలి. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఏది సక్సెస్ రేట్ ఎక్కువ ఉందో చూడాలి, ఏది మీ మెంటాలిటీకి దేనికి అలవాటు పడుతున్నారో చూడాలి. ఈ ట్రేడింగ్ అనేది ఒక సైకాలజీ గేమ్. ఏమండి, మన మనసు ప్రశాంతంగా ఉండాలి. ఒక ట్రేడ్లో నష్టపోయినప్పుడు ఆ ఎఫెక్ట్ మన ట్రేడింగ్ మీద పడుతుంది, ఆ మైండ్ సెట్. దాన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగే శక్తి ఉంటేనే ట్రేడింగ్ చేయగలం. రెండో ట్రేడ్ సరైన ట్రేడ్ తీసుకోగలం. ఒక ట్రేడ్లో నష్టపోయినప్పుడు ఆ లాస్ వల్ల మన ఎమోషనల్ రేజ్ అయిపోయి నెక్స్ట్ ట్రేడ్ సరైన ట్రేడ్ తీసుకోలేము. అప్పుడేమవుద్ది, మళ్ళీ లాసే అవుద్ది. కానీ ఓ బుక్కు పెన్ను పెట్టుకుని ఇవాళ నేను ఎక్కడ తప్పు చేశాను అని రాసుకోండి. రెండో రోజు ఆ తప్పు జరగకుండా రెక్టిఫై చేసుకోండి. ఇవాళ ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, లాస్ వచ్చినప్పుడు తక్కువ ఇవ్వాలి, ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎక్కువ తీసుకోవాలి. దీన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. అది ఎలా ప్రాక్టీస్ చేయాలి? స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి.
కనీసం గ్రూప్లో జాయిన్ అయ్యి 3 రోజులు 4 రోజులు కూడా అవ్వలేదు, కంగారు పడిపోతే ఎలాగండి? అసలు ఏం చెప్తున్నావు, నేను ఇచ్చే లెవెల్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఆ లెవెల్స్ బేస్ చేసుకొని ఎలా ట్రేడ్ చేయాలి ఏంటి అని కొద్ది పేషెన్సీగా నేర్చుకోవాలి కదా. ఏదైనా ముందు ప్రాక్టీస్. ఏమండి, ఒకరోజే 10,000 తీసేద్దామని పరిగెట్టకూడదు. ఫస్ట్ డైలీ 10 పాయింట్లు క్యాప్చర్ చేయడానికి అలవాటు పడండి. తర్వాత 15 పాయింట్లు క్యాప్చర్ చేయడానికి అలవాటు పడండి. తర్వాత 20 పాయింట్లు క్యాప్చర్ చేయడానికి అలవాటు పడండి. అంటే డైలీ 1000 1500 ప్రాఫిట్ తీయడానికి మీరు అలవాటు పడితే, డైలీ ప్రాఫిట్లో ఉంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అప్పుడు స్టెప్ బై స్టెప్ మీకు మార్కెట్ మీద ఒక పట్టు వస్తుంది. మార్కెట్ చూడగా మీకు అన్నీ అర్థమవుతాయి. దాన్ని నేను సింప్లిఫై చేసి మీకు సింపుల్గా ఒక కాన్సెప్ట్, ఇది నా 7-8 సంవత్సరాల కష్టమైన కాన్సెప్ట్ మీకు నేర్పుదాం అనుకున్నా. నాకు యూట్యూబ్లో కామెంట్స్ అవసరం లేదు, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అవసరం లేదు. మీరు నాకేమీ డబ్బులు నా ఇండికేటర్ గురించి తెలిసేసుకొని నాకేం డబ్బులు కట్టవసరం లేదు. నాకు అసలు డబ్బులతో పని లేదు. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఓన్లీ నేర్పుతుంది, నాకు తెలిసింది ఇంకోళ్ళకి చెప్దాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకని వచ్చా. దానికి కూడా చిరాకు తెప్పించేస్తున్నాను. నాకు అర్థమవుతుందని నేను చెప్పేది. కాన్సెప్ట్ తెలియకుండా నేనేమన్నా బిజినెస్ చేయడానికి డబ్బులు దండుకోవడానికి వచ్చాను అనుకున్నారంటే నాకు అంత అవసరం లేదు. ఆ డబ్బులు కావాలంటే కూర్చొని నేను సిస్టమ్ ముందు కూర్చుంటే సాయంత్రానికి నేను డబ్బులు ఎలా సంపాదించుకోవాలో నాకు తెలుసు. నా కాన్సెప్ట్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది దాని పవర్ ఏంటో. కొత్త వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే సబ్జెక్ట్ గురించి తెలుసుకోండి. అసలు ఏమండి సబ్జెక్ట్ ఏం చెప్తారు ఏంటి అని నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నేర్చుకోండి. ఏమండి మీరు తయారు చేశారు కదా, ఏ సాఫ్ట్వేర్ వాడే, ఆ సాఫ్ట్వేర్ గురించి మీకెందుకండి? కాన్సెప్ట్ ఉందా లేదా? ఈ సాఫ్ట్వేర్ల దాకా వెళ్తే మీరే ఆలోచించుకొని మీరే నేర్చుకోండి. నా దాకా రావడం ఎందుకు? మిమ్మల్ని ఏమన్నా రమ్మంటలేదు కదా. మీ ఓన్గా మీరు సాఫ్ట్వేర్ల దాకా వెళ్ళే తెలివితేటలు మీకు ఉంటే మీ అంతటా మీరు చూసుకొని అబ్జర్వ్ చేసుకొని ట్రేడింగ్ చేసుకొని డబ్బులు సంపాదించుకోండి. నేనేం కాదంటలేదు, నా దగ్గర రావక్కర్లేదు, నా గ్రూప్లో జాయిన్ అవ్వక్కర్లేదు, నాకేం సబ్స్క్రైబ్ చేయవసరం లేదు, నాకు అసలు యూట్యూబ్ ఛానలే అవసరం లేదు. నేను నిన్నటి వీడియోలో చెప్పా, ఛానల్ ఎన్ని రోజులు పెడతానో నాకు తెలియదు, ఎప్పుడు ఆపేస్తానో కూడా నాకు తెలియదు. ఏదో కొంతమంది కన్నా ఉపయోగపడుతుందని కంటెంట్ చెబుదాం అనుకున్నానని చెప్పాను అన్నటి వీడియోలో కూడా. అర్థమవుతుందని మీకు చెప్పేది. ఎవరైనా సరే ఇప్పుడు నా టూల్ తీసుకుని చేసేవాళ్ళు కూడా ఏదో ఒకసారి ఏమంటే నిన్న 70 పాయింట్లు వెళ్ళింది, ఆ 70 పాయింట్లు నేను క్యాప్చర్ చేసేయాలంటే ఎలాగా? ఫస్ట్ ముందు మీరు ట్రేడ్ పెట్టిన తర్వాత డైలీ 10 పాయింట్లు బుక్ చేయడం ప్రాక్టీస్ చేయండి ముందు. ఆ 10 పాయింట్లు ఎలా క్యాప్చర్ చేయాలని నా టూల్ చెప్తుంది. నా టూల్ తీసుకొని మీరు ట్రేడింగ్ చేస్తున్నారు. ట్రేడింగ్ చేసినప్పుడు గ్రీడీనెస్కి వెళ్ళకుండా అది ఏం చెప్తుందో దాన్ని ఫాలో అవ్వి ముందు దాన్ని ప్రాక్టీస్ చేయడం నేర్చుకోండి. కనీసం పట్టుమని 4 రోజులు కూడా అవ్వాల, పట్టుమని 4 రోజులు కూడా చేయలే. ఆ 4 రోజుల్లో కూడా ప్రాఫిట్లు తీశారు. కానీ ఎలాగెళ్ళాలి? ఈరోజు 1500 తీసామా చాలు, రెండో రోజు 2000 తీసామా చాలు. అలా డైలీ ప్రాఫిట్లో ఉంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. ఆ చేయగా మీకు ప్రాక్టీస్ వస్తుంది. నేనే 100 స్ట్రాటజీలు చెప్పాల, మీకు ఒకటే సెటప్ మీద నేర్చుకునే అవకాశం ఇచ్చాను. అది నచ్చితేనే రండి, మీకేం బలవంతం ఏం లేదు. దాని ఏంటంటే ఈ 10 మందిలో పాపం ఇబ్బంది పడేవారు ఒక 8 మంది ఉంటే ఒక 2 ఉంటారు చెడగొట్టేవాళ్ళు. ఏమంటే ఆ 2 కోసం కాదు నా తాపత్రయం, ఈ 8 మంది కోసం. ఎవరి దగ్గర గ్రూప్లో జాయిన్ చేసుకోవడానికి నేను కోర్స్ చెప్పడానికి ఎవరి దగ్గర కోర్స్ ఏమి ఉండదండి, సింపుల్ అబ్జర్వేషను. మీరు ఇప్పుడు వరకు ట్రేడింగ్ చేస్తుంటే చేసుకోండి. ఏ సబ్జెక్ట్ వాడి ఏ సబ్జెక్ట్ అలవాటు అయితే ఆ సబ్జెక్ట్ మీద ట్రేడింగ్ చేసుకుంటా నేను ఇచ్చే ఫ్రీ లెవెల్స్ మార్కింగ్ చేసుకొని దాన్ని కూడా కొద్దిగా అబ్జర్వ్ చేసి చూడండి. అది మీకు ఉపయోగపడింది అనుకుంటే ఇంకొద్ది ముందుకు వెళ్ళడానికి
నన్ను సంప్రదించండి. నాకు వీలైనంత సబ్జెక్టు నేను నేర్పడానికే ఫ్రీగా చూస్తా. నేను ఒక టూలు ఒక 8 సంవత్సరాలు కష్టపడి నేను తయారు చేసుకున్నా. మరి నేను తయారు చేసుకున్న దానికి నా కష్టానికి ఎంతో కొంత విలువ ఉండాలి కాబట్టి, దానికంటే ఫ్రీగా ఇస్తే దాని విలువ ఎవడికి తెలీదు. దానికోసమని దానికి ఒక ప్రైజ్ పెట్టా. దాన్ని మిమ్మల్ని తీసుకోమని, మీరు తీసుకోకపోతే అవ్వదు, నాకు 100 మంది రావాలి, నాకు సబ్‌స్క్రైబర్లు రావాలి, లైకులు నాకు అవసరంలా. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలా. మీరు నా గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోయినా పర్వాలా. కానీ నేర్చుకోవాలి అనే ఎవరైనా ఇంట్రెస్ట్‌గా ఉండి, డబ్బులు నష్టపోయాం మాకు ఒక కాన్సెప్ట్ కావాలి అండి అనుకున్న వాళ్ళైతే రండి. వాళ్ళందరికీ ఆల్వేస్ వెల్కమ్. ఇప్పుడు గ్రూప్‌లో ఉన్న వాళ్ళ సంగతి గురించి ఒకటి చెప్తున్నా. నా గ్రూప్‌లో ఎవరన్నా తొందరపడేవాళ్ళు ఉంటే, నేను అర్జెంట్‌గా ట్రేడ్‌లు చేసేవాళ్ళు 10, 15 వేలు తీసేయాలి అని నిర్ణయాలు తీసుకుంటే, మీరు అర్జెంట్‌గా గ్రూప్‌లోంచి వెళ్ళిపోవచ్చు. అందులో మొహమాటం లేదు. మీరు నాకేం గ్రూప్‌లో ఉండవసరం లేదు. మీరు తొందరపడవసరం లేదు. వెంటనే మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. స్లో అండ్ స్టడీగా నేర్చుకొని, స్లో అండ్ స్టడీగా మేము స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తాం. నేను చెప్పా నా ఫస్ట్ వీడియో నుంచి ఉంటది. నా కాన్సెప్ట్ సంవత్సరాల తరబడి ఉండదు. నేను కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వారికి మట్టుకే నేర్పుతాను. మీరు నా టూల్‌కి నేను ఇవ్వనండి. నేను ఇవ్వను. నేను చెప్పా ఏవండీ నా సబ్జెక్టు నాకు నచ్చినోళ్ళని నేను ఫిల్టర్ చేసి కొంతమందికే నేర్పుతాను. దాని విలువ తెలిసిన వాళ్ళకే నేను నేర్పుతాను. నాతో మాట్లాడే తీరుని బట్టి నాకు అర్థమైపోద్ది. వాళ్ళని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మట్టుకే నేర్పుతానన్నా. ఫిల్టర్ అయిపోయి ఒకడు మిగిలినా చాలు. ఆ ఒకళ్ళకే నేర్పిన తృప్తి నాకుంటది. ఓకేనండి. స్టాక్ మార్కెట్‌లో మీరు ఆలోచించే విధానం ఎప్పుడైతే మార్చుకుంటారో ఆ రోజు సక్సెస్ అవుతారు. మీరు 10,000 సంపాదించాలి అనుకుంటే, ఆ 10,000 నష్టపోవడానికి ముందు మీరు ప్రిపేర్ అవ్వాలి. ఆ 10,000 నేను నష్టపోయినా పర్వాలేదు అనుకుంటేనే మీరు ఆ ట్రేడ్ ప్లాన్ చేయాలి. ఒక ట్రేడ్‌లో 10,000 సంపాదించాలనుకుంటే, ఆ ట్రేడ్‌లో ఆ 10,000 నష్టపోవడానికి ప్రిపేర్ అయితేనే డైలీ 10,000 తీయడానికి ప్రిపేర్ అవ్వండి. అలాగ అవ్వలేరు. కానీ 10,000 వచ్చేయాలి. 10,000 పోవడానికి ఇష్టపడరు. అలా చేస్తే ట్రేడింగ్ 10,000 కాదు లక్షల్లో పోతాయి. మీకు తెలియకుండానే. ఇది స్టాక్ మార్కెట్‌లో జరిగే తప్పు. ఈ తప్పు ఎవడి వల్లో ఏదో కాదు. ఇది మీ అంతటా మీరు చేస్తున్న మీ సొంత నిర్ణయాల వల్ల తీసుకుంటున్న తప్పు. మీ చేతులారా మీరు చేసుకుంటుంది ఇది. దీన్ని ఎవరినో తప్పు పట్టడం కాదు. ఏదైనా సరే ప్రాక్టికల్‌గా పని చేస్తుందా లేదా అని చూసి ఒక 10,000 20,000 ఖర్చు పెట్టి తీసుకున్నారు. దాని ముందు ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ పని అవ్వకపోతే మీకు ఆ 10,000తోనే పోద్ది. పని చేసిందనుకోండి దాని మీద ప్రాక్టీస్ చేసి మీకు అలవాటై మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాత అప్పుడు ఓకే పని చేస్తుంది. ఇది ఈ రకంగా అయితే పని చేస్తుంది. ఈ రకంగా అయితే పని చేయట్లేదు. ఈ టైం ఫ్రేమ్‌లో పని చేస్తుంది. ఈ టైం ఫ్రేమ్‌లో పని చేయట్లేదు అని కనీసం మీరు ప్రాక్టీస్ చేస్తే కదా అర్థమయ్యేది. ఆ ప్రాక్టీస్ లేదు, ఏమీ లేదు. గుడ్డెది చేలో పడినట్టు వెంటనే వాళ్ళ ఎంట్రీ వాడు 10,000 పట్టుకొచ్చి 10,000తో 10,000 సంపాదించేయాలి అంతే. అది ఆలోచన తీరు. అది బిజినెస్ అండర్ గ్యాంబ్లింగ్ అంటారు. ఎప్పుడైతే మీరు ఆలోచించే విధానం మారుతదో సిస్టమేటిక్‌గా ఇవాళ మనం ఒక రూ. 1000 సంపాదిస్తున్నామంటే ఒక రూ. 1000 నష్టపోవడానికి మనం ప్రిపేర్ అవ్వాలి. కనీసం రూ. 1000లో మూడో వంతు ఒక 300 అన్నా నష్టపోవడానికి ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఆ 300 మనం స్టాప్ లాస్ పెట్టాలి. స్టాప్ లాస్ ఇస్తే ఆ 300తో పోద్ది. ప్రాఫిట్ వచ్చినప్పుడు రూ. 1000 తీసుకోవాలి. ఇలాగ ఒక సిస్టమేటిక్ పెట్టుకొని ఒక పెన్ను పుస్తకం పెట్టుకొని ఏ రోజు ఏ ట్రేడ్ తీసుకున్నానో ఆ ట్రేడ్‌లో ఎన్ని పాయింట్లు బుక్ చేశాను. ఒకవేళ ఒక ట్రేడ్‌లో నష్టపోతే ఎంత నష్టపోయాను. ఇలా ఒక సిస్టమేటిక్‌గా వెళ్ళినప్పుడు మీరు మంత్ ఎండింగ్‌కి ప్రాఫిట్‌లో ఉంటారు. దీన్ని ఒక బిజినెస్ లాగా ఒక పర్ఫెక్ట్‌గా చేసుకెళ్తేనే మీరు ముందుకు వెళ్తారు. స్టాక్ మార్కెట్ మీరు అనుకున్నంత ఈజీ కాదు. మిగిలిన ఏ బిజినెస్ అయినా చాలా నాకు తెలిసి 100% స్టాక్ మార్కెట్ కంటే మిగిలిన బిజినెస్‌లన్నీ ఈజీ. లాభమో, నష్టమో డబ్బులతో పోద్ది. కానీ స్టాక్ మార్కెట్ అనేది దాని ఎఫెక్ట్ మన మైండ్ సెట్ మీద పడతది. మన ఎమోషన్స్ మీద పడతది. అయన్నిటికి డిసైడ్ అవ్వండి.
డిసైడ్ అయ్యి స్టాక్ మార్కెట్ని చక్కగా బిజినెస్ కింద తీసుకోవడం, ఎమోషనల్ కంట్రోల్ చేసుకోవడం, డైలీ ఒక 10 పాయింట్లు 20 పాయింట్లు తీసుకొని తృప్తి పడడం, డైలీ ప్రాఫిట్లో నేను ఒక ₹1,00,000 పెడితే ₹1,00,000కి ఓ 2% 5% తీసుకోగలిగితే అంతకంటే గొప్ప విషయం ఏముంటుందండి? లక్షకి 2% అంటే మీకు నెలకి ఇస్తారా వడ్డీ 2,000. అదే 2,000 మీరు స్టాక్ మార్కెట్లో రోజుకి సంపాదిస్తే అది ఆలోచించాలి. అంతేగాని మనం 1,00,000 పెడితే 1,00,000 వచ్చేయాలి, 10,000 పెడితే 10,000 వచ్చేయాలి. ఈ ఆలోచన విధానం మార్చుకొని ఓ సిస్టమేటిక్గా ఏదైనా ముందు ప్రాక్టీస్ చేయండి కొన్ని రోజులు. వెంటనే డబ్బులు తీసేయాలంటే ఎలాగా? అసలు ఏం జరుగుతుంది మార్కెట్లో, ఏం జరుగుతుంది మార్కెట్ మనం ఏం చెప్తుంది? ఒక ఎంట్రీ పెట్టామంటే ఇంక మన చేతిలో ఉండదండి. ప్రాఫిట్ తీసుకొనైనా రావాలి బయటికి, లాస్ బుక్ చేసైనా రావాలి. ఆ ఎంట్రీ మనం చిన్న బటన్ నొక్కి వితిన్ సెకండ్స్లో తీసుకునే నిర్ణయం అది. ఆ నిర్ణయం ఆ ట్రేడ్ మీద పడుతుంది. ఆ నిర్ణయం మన ఆలోచనలు కరెక్ట్గా ఉంటేనే సరైన నిర్ణయం తీసుకుని ఆ ఎంట్రీ పెట్టగలం. నేను చెప్పింది అర్థమవుతుందండి? ఈ మార్కెట్ అనేది ఒక సైకాలజీ గేమ్. మన మైండ్ సెట్ ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా మనం చక్కగా అబ్జర్వ్ చేసుకొని ఎప్పుడు ట్రేడ్ వస్తుందని ఆ ట్రేడ్ కోసం మనం చాలాసేపు పేషెన్సీగా మార్కెట్ చూస్తూ ఓపికగా ఉండాలి. నిన్నటి దినం ముందు మార్కెట్ అసలు చూడండి, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఈ కింద పడే వరకు, ఇక్కడి నుంచి పుట్టుకాలిచ్చే వరకు మార్నింగ్ అంతా చాలాసేపు సస్టైన్లో ఉంది. కానీ పుట్ సైడ్ ట్రేడ్ వచ్చినప్పుడు కరెక్ట్గా ఇచ్చినప్పుడు మనం ఓపికగా ఆ ట్రేడ్ వచ్చేదాకా ఆగాలి. ఈ మధ్యలో పిచ్చి ట్రేడ్ చేస్తే డబ్బులు పోతాయి. ఏదో గ్రీన్ కలర్ క్యాండిల్ పైకి వెళ్ళిపోతుంది అని కొట్టేస్తే పోద్ది, కింద పడిపోతుంది వెళ్ళిపోతుంది టక్కని కొడితే పోద్ది. అక్కడ నువ్వు ట్రేడ్ ఎందుకు తీసుకుంటున్నావు? దానికి రీజన్ ఏంటి? ఒకవేళ నీకు లాస్ వస్తే ఎంత వచ్చే అవకాశం ఉంది? ఇవన్నీ నువ్వు డిసైడ్ అయిన తర్వాతే క్లిక్ చేయగలగాలి. ఆ నిర్ణయం చాలా ఫాస్ట్గా తీసుకోగలగాలి. ఆ నిర్ణయం నువ్వు తీసుకోగలగాలి ఫాస్ట్గా అంటే నీకు ఎంత ప్రాక్టీస్ ఉండాలి? నేనేం చెప్తున్నా, మీరు 100 స్ట్రాటజీల మీద వర్క్ చేయొద్దు. ఒకటే దాని మీద 100 సార్లు ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీరు ఆ ఒకదాని మీద మీకు మంచి పట్టు వస్తుంది. నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు అర్థమవుతుందా? 100 ప్రాక్టీస్ చేస్తే 100లో ఏది ఎప్పుడు పని చేద్దో తెలియదు. కానీ ఒకదాని మీద మీరు కంటిన్యూ ప్రాక్టీస్ చేస్తే అందులో మీరు ఆరితేరిపోతారు. అర్థమవుతుందని నేను చెప్పేది? అది కూడా ఒకసారే కాదు, స్టెప్ బై స్టెప్ పైకి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఒకసారి కొండకి నిచ్చినేసేద్దాం, ఇంటికేసి లాగేద్దాం, కొడితే లచ్చగొట్టేద్దాం. మీ ఆలోచన తీరు మార్చుకోవాలి. ముందు సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఆ సబ్జెక్ట్ పని చేస్తుందా లేదా దాని మీద కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి. లేదు నేను లైవ్లో ప్రాక్టీస్ చేస్తాను అనుకుంటే మీరు ఎంతో కొంత డిసైడ్ అయిపోవాలి ముందు. ఆ లాస్ రావడం వల్ల ఒక 10,000 లాసా, ఒక 20,000 లాసా, ఇది లాస్ అయిపోయినా నాకు నా మైండ్ సెట్ మీద కానీ నా ఫైనాన్షియల్ పొజిషన్ మీద కానీ ఎటువంటి ఇబ్బంది రాదు అనుకున్నప్పుడే మీరు లైవ్ ట్రేడ్ చేసుకోవాలి. దానికి డిసైడ్ అయినప్పుడే మీరు ప్రశాంతంగా ట్రేడ్ తీసుకున్నప్పుడు కూర్చోగలరు. ఇవాళ నాకు ఒక 2,000 పోయినా పర్వాలేదు అనుకున్నప్పుడే మీరు స్టాప్ లాస్ పెట్టుకొని ఒక 500 స్టాప్ లాస్ పెట్టుకొని కూర్చున్నారు. ఒక 500 నష్టపోయినా మీకు ఉండదు కాబట్టి పేషెన్సీగా కూర్చుంటే మంచి ప్రాఫిట్ బుక్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. అంటే టార్గెట్ నుంచి నెక్స్ట్ టార్గెట్ వరకు వెయిట్ చేయగలిగా ఉంటుంది. అప్పుడు 500 బుక్ చేసే చోట ₹1,000 బుక్ చేస్తారు. అర్థమవుతుందండి? ఈ స్టాక్ మార్కెట్ అనేది ఒక ఎమోషనల్ బిజినెస్. దీంతో చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే మనకి వర్క్ అవుద్ది. అది ఎలాగా ఏంటని 2 రోజుల్లో 3 రోజుల్లో అయిపోద్దా అని కాదు. మీరు ముందు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉండాలి, కసి ఉండాలి, ప్రయత్నం ఉండాలి. అంతే. నేను చెప్పింది అర్థమవుతుందండి? ప్రతిదీ డౌటే. ఏమన్నా ఇక్కడి నుంచి ఇక్కడికి 70 పాయింట్లు వెళ్ళిపోయింది, ఆ 70 పాయింట్లు నేను బుక్ చేస్తాను ఇవ్వాలంటే అది అవ్వదు. మీరు ముందు డైలీ 10 పాయింట్లు బుక్ చేయడం నేర్చుకోండి. ఎంట్రీ పెట్టిన తర్వాత మనకి స్టాప్ లాస్లు తక్కువ ఉండాలి, టార్గెట్లు మనం ప్రాఫిట్స్ ఎక్కువ సార్లు తీసుకోవాలి, స్టాప్ లాస్లు తక్కువ సార్లు తీసుకోవాలి.
డైలీ 1000 తీసుకున్న మీరు 5 రోజులు ఆగిన తర్వాత చూస్తే 5000 రూపాయలు ప్రాఫిట్లో ఉంటారు. అలాగా ప్రాక్టీస్ చేసుకుంటే డైలీ ప్రాఫిట్లో ఉండగలిగితే కనీసం నెలలో 20 రోజులు ఉంటుంది. 20 రోజులు ట్రేడ్లు చేస్తే ఒక 10 ట్రేడ్లు నష్టపోయి 10 ట్రేడ్లు ప్రాఫిట్లో ఉన్నా సరే మీరు ప్రాఫిట్లో ఉంటారు. ఎందుకంటే దాంట్లో 1:2, 1:3 అని చెప్పి రిస్క్ మేనేజ్మెంట్ ఉంటుంది కాబట్టి పోయినప్పుడు 5000 పోద్ది, వచ్చినప్పుడు 10,000 వస్తుంది కాబట్టి ఓవరాల్గా మంత్ ఎండింగ్ మీరు ప్రాఫిట్లో ఉంటారు. ట్రేడ్ వచ్చినప్పుడే ట్రేడ్ తీసుకోవాలి. తర్వాత అది ఎంత వెళ్ళిపోతున్నా మీకు అనవసరం. మీరు తీసుకున్న 1000 2000 బుక్ చేసిన తర్వాత దాంతో తృప్తి పడాలి. తర్వాత అది 10,000 వచ్చిన రే ఉంటే బాగున్ను 10,000 వచ్చును అనుకోని రెండో ట్రేడ్లో వెయిట్ చేశారనుకోండి, రెండో ట్రేడ్లో 2000 ప్రాఫిట్ వస్తుంది, మీరు బుక్ చేయరు, 10,000 కోసం చూస్తారు. ఈ లోపు వచ్చిన 2000 పోయే మీకు క్యాపిటల్ ఇంకో 2000 పోయే. అప్పుడు ఏమవుద్ది? రావాల్సిన మనం బుక్ చేయాల్సిన 2000 నష్టపోతారు, తిరిగి మన క్యాపిటల్లో 2000 లాస్ అవుతారు. దీన్నే గ్రీడీనెస్ అంటారు. ముందు వచ్చిన దాన్ని కొన్ని రోజులు బుక్ చేసుకునేలాగా డైలీ 10 పాయింట్లు బుక్ చేసుకునేలా బయటికి రండి. డైలీ 10 పాయింట్ అంటే ఒక లాట్ మీద 750 రూపాయలు. కొత్త వాళ్ళైతే 1 లేదా 2 లాట్లకి మించి చేయకూడదు. కొత్త వాళ్ళైతే ఏమండి, ఈ వీడియో చూస్తే నేను చెప్పింది మీకు అర్థమైతే ఏమండి దానివల్ల ఎంతో కొంత ఉపయోగం ఉంటుందని నేను అనుకుంటున్నా. నాకు వీడియోకి సబ్స్క్రైబర్లు అవసరం లేదు, మీరు నా దగ్గరికి రావవసరం లేదు. నేర్చుకొని ఎవరైనా డబ్బులు సంపాదించుకుంటే చాలు. నా వరకు నేనేమన్నా సలహాలు ఇవ్వగలను. అది నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏమండి, మీరు పరిగెట్టి పాలు తాగేస్తానంటే నా దగ్గర కాదు, ఎవరి దగ్గర మీరు సక్సెస్ అవ్వలేరు. ఓకేనండి, స్లో అండ్ స్టడీగా వెళ్తాను, స్టెప్ బై స్టెప్ వెళ్తాను, నేను నేర్చుకుంటాను, అర్థం చేసుకుంటాను అని మీకు ఏమన్నా పట్టుదల ఉంటే అప్పుడు నన్ను సంప్రదించండి. ఓకేనండి, ఎందుకంటే బెటర్ కాన్సెప్ట్ మీ దగ్గర ఉందనుకోండి, చేసుకోండి. మీకు సాఫ్ట్వేర్ల గురించి వాటి గురించి ఐడియా ఉందనుకోండి, ఇంకా మంచిది. ఇంకా మీరు ఒక ఐఈ చూసుకొని మీ అంతటి మీరు బిల్డ్ చేసుకొని మీరు చూసుకోండి. పక్కన దాని మీద ఎందుకు పడ్డం? ఓకేనండి, ఎవరికి బలవంతం లేదు. నాకు సబ్స్క్రైబర్లు అవసరం లేదు, చెప్తున్నాను కదా. నేను లెవెల్స్ పెడతాను, నచ్చిన వాళ్ళు చూడండి. నేను సబ్స్క్రైబ్ చేసుకున్నానా చేసుకోకపోయినా నాకు అనవసరం. రేపటి లెవెల్స్ పెడతా, అవి కావాలనుకున్నవాడు చూస్తాడు, లేకపోతే లేదు. మీరు నా దగ్గర వచ్చేసి మీరు నేర్చుకొని నాకేమైనా కలిసి అవుతుంది అనుకున్నారేంటి? మీరు ఏం తీసుకోకపోయినా పర్వాలా, నాకేం అవసరం. నా సబ్జెక్ట్ నా దగ్గర ఉంటుంది, నా సబ్జెక్ట్తో నేను సంపాదించుకోగలను. ఎవరైనా ఇష్టపూర్వకంగా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతేనే రండి, ఏమండి, లేకపోతే అవసరం లేదు. ఏదో 2 రోజులు 3 రోజులు గ్రూప్లో జాయిన్ చేయమన్నారు, చేశాను. పట్టుమని 2-3 రోజులు అవ్వలేదు. అసలు కనీసం మీరు ఏం ప్రాక్టీస్ చేశారో నాకు తెలియదు, మీరు ఏం నేర్చుకున్నారో నాకు తెలియదు, మీరు ఏం ట్రేడింగ్ చేస్తున్నారో నాకు తెలియదు. మీకు సబ్స్క్రైబర్లు వచ్చే వరకు మీరు మాకు టూల్ గురించి చెప్పరంటే అసలు ముందు నీకు కాన్సెప్ట్ తెలియకుండా, నీకు డ్రైవింగ్ రాకుండా నేను కారు ఎత్తి ఏం చేస్తావు? తీసుకెళ్ళి ఎక్కడో చోట గుద్దుబార దొబ్బుతావు. అప్పుడు గుద్దినోడు తప్పు అంటారు, కారు ఇచ్చినోడిది తప్పు అంటారు. అర్థమవుతుందని చెప్పేది. నేను ఇచ్చింది మంచి కారే, గంటకు 150 కిలోమీటర్లు వెళ్ళిపోద్ది. కానీ ముందు నీకు తోలడం రావాలి కదా, నీకు డ్రైవింగ్ రావాలి కదా. నీకు ముందు డ్రైవింగే రాదు, నువ్వు స్పోర్ట్స్ కార్ తోలేస్తాను, కటింగ్లు కొట్టేస్తానంటే ఎలా కుదురుద్ది? దానికి సబ్జెక్ట్ తెలుసుకోవాలి కదా ముందు. గేర్ ఎక్కడ ఉంటుంది, ఫస్ట్ గేర్ ఎప్పుడు వేయాలి, సెకండ్ గేర్ ఎప్పుడు వేయాలి, యాక్సిలరేటర్ ఎప్పుడు తొక్కాలి, నీకు తెలియాలి కదా. ఇదేమి లేకుండా దూకేస్తాను, నేను గుద్దేస్తాను అంటారు, లాస్ అయిపోతారు. లాస్ అయిపోయిన తర్వాత అతని దగ్గర విన్నాను లాసిపోయినా అంటారు. అసలు ముందు పని చేస్తున్నా లేదా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయి, అప్పుడు దాని మీద నీకు నమ్మకం వస్తుంది, నీ మీద నీకు నమ్మకం వస్తుంది. అప్పుడు స్మాల్గా మొదలుపెట్టు, ఒక 10,000తో మొదలుపెట్టు. నువ్వు 10,000 పెట్టి ఆ 10,000ని 20,000 చేసిన రోజు నువ్వు మంచి ట్రేడర్ అవుతావు. అప్పుడు నువ్వు 1,00,000 పెట్టినా 1,00,000 చేస్తావు. అది మానేసి
ఎక్కడి నుంచో ఒకసారి నేను ఓ 10 లక్షలు పెట్టేస్తాను, ఇవాళ లక్ష తీసేయాలి అంటే తెచ్చిన 10 లక్షలు పోతాయి. ఇది ఎవరి దారిలో మీ అంతటా మీరు సరి చేసుకున్నప్పుడు, మీరు ఆలోచించినప్పుడు, మీరు ఆలోచించే విధానం మార్చుకున్నప్పుడు మీరు 100% ట్రేడింగ్‌లో సక్సెస్ అవుతారు. ఏవండి, ఈ వీడియో విన్నందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. నాకైతే సబ్స్క్రైబర్లు అవసరం లేదు. అర్థమవుతుందండి నేను చెప్పేది? నాకైతే సబ్స్క్రైబర్లు అవసరం లేదు. కానీ నేర్చుకునేవాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు ఒక్కళ్ళకన్నా ఉపయోగపడితే బాగుంటుందని నా ఉద్దేశం. బయట సిచ్యువేషన్ చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు, నాకు తెలుసు ఆ సంగతి. జాబులు లేనోళ్ళు, జాబులో ఉన్న బయట వర్కులు పనులు లేనోళ్ళు, ఖాళీగా ఉన్నోళ్ళు, ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ స్టాక్ మార్కెట్లోకి వస్తారు. ఏదో ఉందని నష్టపోతారు. అంటే ఆల్రెడీ దెబ్బతిని ఉంటారు, ఇంకా దెబ్బతినేస్తారు. అది ఎప్పుడు దాని ఆలోచన విధానం మారాలి. అలాగని మిమ్మల్ని సంవత్సరాలు ఏం కాదు, సింపుల్గా పేషెన్సీగా మీకు సింపుల్గా 1-2 నెలల్లో నేను నాకు తెలిసిన సబ్జెక్ట్ మీకు చెప్తాను. అది మీకు పక్కా ఉపయోగపడుతుంది. అది ఉపయోగపడుతుందా లేదా అని ముందు మీరు టెస్ట్ చేసుకోండి. నేను లెవెల్స్ ఇస్తున్నాను కదా, ఆ లెవెల్స్ మీద ముందు ప్రాక్టీస్ చేయండి. అది చేసిన తర్వాత ఏమండి, నేను ప్రాక్టీస్ చేశాను, నాకు నమ్మకం కుదిరింది, మీ టూల్కి నేను డబ్బులు కట్టుకోగలను అనుకుంటేనే రండి. ఆ టూల్ ఏంటి, ఆ టూల్ ఎలా పని, ఇవన్నీ ఎందుకండి మీకు విషయం పనికొస్తుందా లేదా, సబ్జెక్టు అసలు నేను ఎంట్రీ పెడుతున్నాను, ఎక్కడ పెడుతున్నాను, ఎందుకు పెడుతున్నాను నాకు తెలిస్తే బాగుంటుందండి. స్టాప్ లాస్ తక్కువ ఉండాలి, టార్గెట్ ఎక్కడి వరకు వెళ్తుందో నాకు తెలియట్లేదండి, ఈ ప్రైజ్ యాక్షన్లు ఇవన్నీ నేను నేర్చుకోలేకపోతున్నానండి అనుకునే వాళ్ళకి ఈజీగా తయారు చేసిన సెటప్ అది నా కోసం నేను చేసుకున్నాను. అది నాకు దాంతో నేను ఈజీగా నేను సంపాదించుకోగలను. నాకు సబ్స్క్రైబర్లు అవసరం లేదు. మీరు ఎవరిని తీసుకోమని నేను బలవంతం పెట్టట్లేదు. మీకు అన్న కాన్ఫిడెన్స్ కుదిరి మీరు కూడా ఏమన్నా చేసుకోవాలి, నేను నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే. అది కూడా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసి మీకు నమ్మకం జరిగిన తర్వాత కొన్ని రోజులు పేపర్ ట్రేడ్ చేయమని కూడా చెప్తున్నా. పేపర్ ట్రేడ్కి ఏం వాడాలో కూడా నేను చెప్తున్నా. దానికోసం మీకు ఒక అడ్వాన్స్ టూల్ కూడా నేను పరిచయం చేస్తానని చెప్తున్నా. చక్కగా నా కాన్సెప్ట్, నా సబ్జెక్టు డిఫరెంట్గా ఉంటుంది. నా ఛానల్ చూస్తే అదేంటి, ఇదేంటి, అసలు ముందు దాన్ని చూసి అబ్జర్వ్ చేయాలి కదా. చూసి అబ్జర్వ్ చేసి ఏం జరుగుతుంది, కనీసం 2 రోజులు చూడాలి, 3 రోజులు చూడాలి. చూసిన తర్వాత దాని మీద ప్రాక్టీస్ చేయాలి. మీకు నమ్మకం కుదిరితేనే నెక్స్ట్ స్టెప్కి రండి. ఓకేనా, అర్థమైందండి? ముందు స్టాక్ మార్కెట్ గురించి మీ ఆలోచన విధానం ఏ రోజైతే మార్చుకుంటారో అప్పుడు మీరు కంపల్సరీ సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.